నీ భర్తకి ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు ఎవరి ప్రాణాలు కాపాడాలని ఆరాటపడుతున్నావు. అతను బతకాలి. ఆడపిల్ల ఇలా కన్నీళ్లు పెడితే నాకు బాధగా ఉంటుంది. మరో మార్గము లేదు బేటీ. ఆయన నాకు దూరంగా ఉన్నా ఎన్ని రోజులు తాళిబొట్టు తీయలేదు. ఆ దేవుడు కూడా ఇదంతా చేయించేది దానికి కారణమైన ఆయన ప్రాణాలు కాపాడటానికి అయితే అంతకన్నా ఇంకేం కావాలి? నా దగ్గర ఇంకేం లేదు సేట్జీ. ఇది తీసుకొని నేను అడిగిన డబ్బు ఇప్పించండి. నీ పేరు చెప్పు బేటీ. మీనాక్షి. బేటీ మీనాక్షి. భర్త పేరు? వాసుదేవ్. ఇక్కడ సంతకం పెట్టు బేటీ. తీసుకో బేటీ. ఏ ఆడపిల్ల చేయని త్యాగం నువ్వు చేశావు బేటీ. రవి అంకుల్ని కలిసింది. 3 లక్షలు కావాలని అడిగిందంట. మళ్ళీ మన ఇంటికొచ్చి నాతో అన్నయ్యతో సరిగ్గా మాట్లాడకుండా కంగారుగా వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది తాతయ్య? ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. నాన్నేదో పని మీద బయటికి వెళ్ళుంటారు. అమ్మకేదో అత్యవసరంగా డబ్బుతో పని ఉంటుంటుంది. నువ్వేం ఆలోచించకుండా ఇంటికెళ్ళు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తాతయ్య? నేను పని మీద బయట ఉన్నానమ్మా. నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. సరే తాతయ్య. అమ్మా అను, తాతయ్యతో మాట్లాడావా? తాతయ్యకి సారేమైనా ఫోన్ చేశారా? అడిగాను రవి అంకుల్, ఫోన్ ఏం చేయలేదంట. సరే అమ్మా, మనం వెళ్ళి బయట వెతుకుదాం పద. ఎవరు బాబాయ్ ఫోన్? అను ఫోన్ చేసిందమ్మా. అనునా? అను ఎందుకు ఫోన్ చేసింది? నువ్వు టెన్షన్ పడుతున్నావని ఫోన్ చేసింది. తండ్రికి ఇలా జరిగిందని తెలిస్తే పాపం తను తట్టుకోగలదా? అసలే అతని మీద అమితమైన ప్రేమ పెంచుకుంది. నువ్వు ఒక పని చేయమ్మా, పిల్లలకి ఈ విషయం చెప్పేస్తే బాగుంటుందేమో. వద్దు బాబాయ్, పిల్లలకి తెలిస్తే తట్టుకోలేరు. ఆయనకేమీ కాదు. ఇప్పుడు మనం వాళ్ళకేమీ చెప్పొద్దు. దయచేసి ఈ విషయాన్ని మీ మనసులోనే దాచుకోండి. సరేనమ్మా.
ఏంటమ్మా నువ్వు? ఎక్కడ వెతికినా సార్జాడ్ తెలియడం లేదు. 1 గంట ఆలస్యమైతే ఫోన్ చేసేవారు. ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారో అర్థం కావట్లేదు. మనం ఇలా వెతకడం కాదు రవి అంకుల్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును రవి అంకుల్, ఫోన్ పని చేయటం లేదు. ఎక్కడున్నారో తెలీదు. ఎంతసేపు అని వెతుకుతాం, ఎక్కడని వెతుకుతాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మంచిది అనిపిస్తుంది. సరే అమ్మా, పద. ఆపరేషన్ ఎలా జరిగింది డాక్టర్ గారు? బాబుకి క్షేమమేనా? ఆయనకేం కాలేదు కదా? చెప్పండి డాక్టర్, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు కదా? చూడండమ్మా, ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడడానికి మా వంతు ప్రయత్నం మేము చేశాం. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం. అదేంటి బాబు, మీరేం చెప్తారో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తోంది. ఆయన క్షేమమేని ఆమెతో ఒక్క మాట చెప్తే ఆవిడ మనసు కుదుట పడుతుంది. నిజమేనండి, మాట కంటే జరగబోయేది ముఖ్యం కదా. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం. కావాలంటే మీరు బయట నుంచి చూడొచ్చు. బాబాయ్, ఇంట్లో పిల్లలు ఇద్దరే ఉన్నారు, టెన్షన్ పడుతుంటారు. మీరింటికి వెళ్ళండి. లేదమ్మా, పిల్లల కంగారంతా నీ గురించి. నీ భర్తకేమీ కాదు. నేను ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాను. నువ్వింటికెళ్ళు, వాళ్ళని సముదాయించు. నేను వెళ్ళినా ఏం జరిగిందో ఏంటో అని ఇంకొంచెం వాళ్ళ కంగారు ఎక్కువ అవుతుంది. నువ్వే వెళ్ళమ్మా. అది కాదు నీ బాబాయ్. బాధ నాకు అర్థమైందమ్మా. ఇక్కడేం పర్వాలేదు. రాత్రిపూట పిల్లల దగ్గర నువ్వుంటేనే బాగుంటుంది. నువ్వెళ్ళు. దగ్గర లేదు కదా, ఇంకా తాళెందుకు అనేసి తీసేసి ఉంటుంది. నన్ను కోపంగా చూస్తావేంటమ్మా? ఏ అది నిజం కాదా? భర్త వద్దనుకుని దూరంగా ఉంటున్నావు కాబట్టి తీసేసి ఉంటావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మామూలుగా అయితే భర్త చచ్చిపోతే ఆడవాళ్ళు మెడలో నుంచి తాళి తీసేస్తారు. బహుశా నాన్నని మనసులో నుంచి శాశ్వతంగా చంపేసి ఉంటుంది.